అమ్మయ్యా రోజు గోలెట్టేస్తుంది కాబట్టి ఇవిడ శుభ్రంగా తాంజం వచ్చాను అమ్మాయి ఇవి చాలతంతో చంపేస్తుంది వచ్చేలోపు ఏదో టిఫిన్ చపాతీ చేస్తే అయిపోతుంది. చపాతీ పిండి ఉంది అసలు ఉన్నట్టుంది. ఏదో మాట తెచ్చేద్దాంలే. మళ్ళీ వచ్చిన తర్వాత చపాతీకి ఇది రౌండ్గా ఉండాలి. రౌండ్గా అసలు ఎందుకు ఉండాలి నాకు అర్థమై సాగుతుంది. చపాతీ ఎలాగో పీక్కుని ముక్కలు తినేదానికి రౌండ్గా ఉండాలి, ట్రయాంగిల్ లో ఉండకూడదు. ఏంటో ఎవరు కనిపెట్టాడు కానీ అంతా విషయం నీకు. చపాతీ ముద్దలు పిండినట్టు పిండేరాడు మొహం పట్టుకుని. ఎక్కడ ఉందో ఒక పిండికి చపాతీ ముందు పిండి కలపాలంటే ఎంత సేపు వచ్చేద్దాం నాకు. అమ్మయ్య ఉండాల ఎంతో ఉండట్లేదేంటి. ఇది కూడా ఎలా తయారైందంటే అచ్చం నా ముఖంలాగే ఉంది. ఇది ఏం చేయనప్పుడు కొంత ముఖతోటిని అంతేగాండి చేతులు నొప్పి వచ్చేస్తున్నాయండి అసలు చేయలేనండి బాబా అని చెప్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, వదిలిపోద్ది. కాకపోతే నాగెట్టకుండా వాళ్ళు తినేస్తారేమో ఇప్పుడు. ఇదేమో ఎంతే ఉందంటే మాయలు మంత్రాలు వస్తాయి. ఎంత బాగున్నో తెలుసా. ఇలా చెయ్యని ఇంత పెద్ద శుద్ధ అవ్వాలంటే ఎంత బాగున్నో. తగ్గించుకుంటే మంచిది. సరేలే ఏదో ఒకటి చేసేస్తాను. మళ్ళీ వచ్చేసింది అనుకు ఎంత ఉందో అంత ఉంది అంటారు. ఇప్పుడు కూడా ఎలాగోలా కలిపేద్దామా. చపాతీలు నాకన్నా బాగా ఎవరు చేయలేదు తెలిసా. మా ఆయన ఎప్పుడు స్లిమ్ లాగా నాకు లాగా ఉన్నదే అట్టుకొస్తాడు. ఏంటో ఇంట్లో బొండగా ఉంటే అసలు చూడలేడు మా ఆయన. అయ్యో ఇదేంటిది ఇలా కంటుకుపోయింది. సరిపోయింది సంబడం. అందుకే మరి ముందు నుంచి అన్ని నేర్చుకోలే అంటారు. అత్తగారు వచ్చింది చపాతీలు చేసేస్తానంటే ఇంకెలాగా ఏంటి చిన్నప్పుడు మేస్తాను నూనె రాసి కర్రట్టు కుట్టి కూడా టైపులో నేను నూనె రాసుకుంటూ కూర్చోవాలనుకుంటా. ఏమెత్తే వస్తుందో ఇది. అలవాటు లేని పనులు చేయకూడదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పిండి దీని మీద వేస్తారేంటి. దీని మీద వేరు అయినా ముగ్గులెట్టి ఎన్నాళ్ళైందో. ఇలా సిలక బొమ్మ ఎత్తే పలేగా ఉంటదేమో. అయ్యి బాబోయ్ చపాతీ పిండి. అయినా దీన్ని లాగడం ఎందుకు. చూసి వాళ్ళు కూడా మంచి ఐడియా వర్కౌట్ అవుతుంది. మీకు ఈజీగా చపాతీలు చేసుకోవాలంటే ఎలా అనుకున్నాం అనుకోండి. ఇలాగ ఎట్టేసుకున్నట్టు దీని చుట్టూ ఇలా ముద్దెట్టేసుకుని అంటే మనకి ఎలాగ అంటుకుపోద్దులండి. ఇలాగ అన్నాం అనుకో దానికే పిండి అంటుకుపోద్ది. ఎందుకులే నీకు చేసి పట్టుకు ఏంటో తెలియదట్లన్నీ నాకే వచ్చేస్తాయి. దీని నుంచి మాత్రం పిండి రావట్లేదు. కీర్తి ఏం చేస్తున్నావమ్మా? టిఫిన్ చేస్తున్నావా? చేస్తున్నానండి. ఇదిగోండి చపాతీలు చేద్దాం అనుకున్నాండి. ఇది కూడా ఏంటో నాతో ఆడుతుందండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇప్పుడే ట్రై చేస్తున్నాండి. అయిపోతుంది తొందరగానే. చపాతీ చేస్తున్నావా? అయినా చపాతీ పేటైదే ఇక్కడ అట కింద చేసేస్తున్నావా చపాతీ? అత్తేగండి ఇక్కడ చపాతీ కట్టానండి. పీట వేసుకుని పీట మీద కూర్చుని తాంబూలం ఇచ్చుకుని అలాగే ఎవరు చేయరండి. ఇలాగే రుద్దేసుకుంటారండి దీని మీద. ఇక్కడ వాటర్తో కడిగేసుకునండి మంచిగానే. ఇంకా అంతే పిండి వేసుకుని అలా చేసేస్తారండి. నేను కూడా అలాగే చేద్దాం ట్రై చేస్తున్నానండి. ఇక్కడ అవ్వట్లేదండి. అయిపోతుందండి. నీ చపాతీ చేస్తాం చూస్తే నాకు వద్దమ్మా. ఈ చపాతీ వద్దు, నాకేం వద్దు. గాని అందరి ముందు పరుగు ఆ పప్పు ఏదో వండానన్నావుగా దాన్ని తాలింపోయి అన్నం అన్నా తింటా నేను. మీ ఇష్టమండి. మరీ చేరత్తం కాకపోతే ఏమవుద్దని చూడండి ఎంత నీట్ గా ఉందో. నా మొక్కం చూసుకుంటే అందులో కనపడిపోద్దండి. అంత నీట్ గా ఉందండి. తినలేరండి మీరు? నీ మొహం కూడా అలాగే ఉంది. దాంట్లో చూస్తే కాపాడేదట్టే ఉంది. సర్లేండి అయితే తాలింపు వేస్తాను. పప్పు తాలింపు వేయమంది కదా ఇవిడ. పప్పు పప్పు వండిచ్చేయండి. ఎలాగుండేదాన్ని ఎలాగైపోయాను. వంటలే చేసుకోవడం సరిపోయింది. ఇవి నన్ను మార్చేలా ఉంది మొత్తానికి. ఇది కూడా మాడిపోయింది నాకులాగే. ఎల్లుడిపోయి తొక్క తీయాలంటారా? ఎందుకు అందరూ వీడియోలో చెప్తున్నారు కదా తోలుతోనే తినాలంటే ప్రతిదీ తోలులో చాలా హెల్త్ ఉంటదని చెప్పి హెల్త్ కోసమే వేస్తున్నాను బాబు. తోలు మళ్ళీ తోలు తీసినారేంటి అంటారేమో. గట్టిగా చెప్పాలి మా ఊళ్ళకి. తోలు తీయక్కర్లేదు. ఇలా పెట్టేసి మనుషులు తోలు తీయాలి కానీ తినేటికి అక్కర్లేదు. అమ్మయ్య పప్పు గుర్తి. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్లుల్లిపాయలు ఏంటి దీని మీద కొడతావు? నీకు చిన్న రోజు ఉంది చక్కగా నువ్వు దాంట్లో పోసుకుంటే బాగుంటుందిగా. చిన్న రోజులండి
అవును కదండి. ఏంటోనండి బాబు గుర్తుండట్లేదండి ఈ మధ్య. మా ఐదారు మధ్య మరపు వచ్చేస్తుంది. ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు, కానీ దాని డోస్ ఎక్కువ. దాని మీద కొట్టచ్చు కదండి. అయినా ఏమవుద్దండి, దీని మీద కొట్టినా బాగానే ఉంటది. దాని మీద బాగుంటుందా నీ తలకాయ మీద కొట్టుకుంటే బాగుంటుందా, నీ తలకాయ మీద కొట్టుకుంటే బాగుంటుందా, అది పెట్టి 4 కొట్టుకో, అప్పుడు శుభ్రంగా పనిచేసిద్ది నీ తల. ఎంత మాట అన్నారండి? కొత్త గోడగారులు ఏం చేస్తారండి? తప్పుకోండి, ఇలా కొట్టే వద్దని మరి. దీని మీద కానీ కొట్టి నువ్వు తాలింపు అయితే నేను కానీ తిన్నావు. నువ్వు మర్యాదగా తీసి ఆ రోలు తీసి శుభ్రంగా కొట్టి తాలింపు అయితే తింటా, లేకపోతే తిన్నావు. తినరండి? తిన్నావు. అయితే మానేయండి అని అనుకుంటాను, కానీ అనలేదు. అలాగేనండి, దాంతో తీసి బాగా కొడతానండి. మీరు వెళ్ళండి, తిన్నాక రెడీ అవుతురు. కానీ ఏంటి అక్కర్రా నాకు ఇది? రోలు ఎక్కడ తెచ్చిందో ఏనాడో వాడాను. అప్పుడు ఎంతక్క దీని మీద కొట్టుకుంటే ఎంత బాగుందో. రోజు పుత్రాలాగా ఎంతమంది ఉన్నారు కానీ రోజు పుత్రం ఎక్కడ ఉందో కనపడదు. అయ్యా దొరికింది. ఎంత ప్రాబ్లం ఇప్పుడు దీంట్లో వేసి అన్ని కొడితే మళ్ళీ ఇది కడగాలి నా చేతులు కడితే కొంపు ఎత్తిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలతో ఎన్ని లగలగలగల తీయాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందులో ఇరుక్కుపోద్ది, ఎందో పెట్టదు. ఈ శాదస్తంతో ఇవి చంపేసేలాగా ఉంది. నాకు ఇంకో 4 రోజులు ఉంటే ఆ శాదస్తం నాకు పిచ్చెక్కిపోయేలాగా ఉంది. ఇలా కాదు, అయినా ఇవిడంత ప్రశాంతంగా ఈ చేదస్తానికి అలవాటు పడిపోయిందంటే ఇవిడికి బాగా ప్రశాంతత ఎక్కువైపోయింది అనమాట. ఈవిడ ఎలాగోలా కంగారు పెట్టాలి. నేనేం చేసినా వెళ్ళి మా ఆయనకి ఎక్కించేస్తుంది. ఎలా ఆయనకి ఎక్కింతే మాత్రం ఎక్కడేంటి ఎక్కుతారు. అమ్మయ్య శుభ్రంగా పప్పు అది వేసాము. పప్పు తిన్న తర్వాత ఉంటున్నా సామరంగా అదిరిపోద్ది కదా ఎంతగానే. అయినా ఎప్పుడు చూసినా ఏంటే నీ ఏదో మొహం అని కన్నామా లేకపోతే నిద్రపోయామా, ఇది కాదు నీకు ఇంపార్టెంట్. మీ అత్తగారి ఎంత ఏడిపోతుంది. ఇప్పుడు ఎలాగోలాగా మా మామయ్య గారికి ఎదురు చెప్పి అవును లైన్లో పెట్టేస్తే అది కదా ఆనందం. నిద్రదేముంది, వాళ్ళు కాకపోతే రేపోయినా ఆడచ్చు. మామయ్య గండి ఏం చేస్తారు? మామయ్య గండి అయ్య బాబు ఇంగ్లీష్ పుస్తకం చదివేస్తున్నారండి. మీకు ఇంగ్లీష్ వచ్చండి? కాదమ్మా, ఇందులో బొమ్మలంటే చూసుకున్నాను. బొమ్మలు చూస్తున్నారండి, చాలా మంచి పని చేశారండి. నీట్ గా ఇస్త్రీ పెట్టిన చొక్కా వేసుకుని తెల్లగా మంచి కలర్ఫుల్ వాచ్ పెట్టి ఇంగ్లీష్ పుస్తకం చదివేస్తున్నారండి. అందరూ బాగా నమ్మేస్తారండి బాబు. మంచి టైం పాస్ అండి. అయితేనే ఈయనేమో కొత్తగా చదువుకుంటూ కూర్చుంటున్నారు, ఆవిడేమో మమ్మల్ని చంపు తినేస్తున్నారు అనమాట. ఈయన్ని మార్చేయాలమ్మో. ఏమండి ఏం చేస్తున్నారు? ఆ పుస్తకం చదువుతా కూర్చున్నారా? నీకు ఈ పుస్తకం ఉంటే టైంకి కాఫీ తాగాలని కూడా తెలీదా? ఇదిగోండి కాఫీ తాగండి. అన్ని నేను గుర్తు చేయాలి. తాగుతానులే. ఎంత సైలెంట్ గా చెప్పారేంటినా? ఆవిడేమో నోరేసి పడిపోతుంది. మన దగ్గర అనుకున్నాను, మా అత్తయ్య గారు ఈయన దగ్గర కూడా అంతేనమాట. ఏ మాత్రం తగ్గదు పాపం బిడ్డ. ఎలాగోలా నేనే మార్చాలన్నమాట. మనం మార్చేస్తాం. మా ఇంటి ఎలాగుందండి? టీ బాగానే ఉందమ్మా. ఏం బాగుందండి బాబా, మా ఇద్దరు పోకూడదు. అలాంటి టీ ప్లెయిన్ గుంటే ఏముంటదండి, అసలు టేస్ట్ ఏముంటదండి. అలా కాదండి, అందరండి అలికాయలు వేయించండి బాగా దంచి అదిరిపోతే తెలిసేయండి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నువ్వు ఇప్పుడు ఏంటంటే కొప్పడతామమ్మా, తీసుకుంటాము. ఈ భయపడిపోయాడు బాగా. అలా ఏం విసుక్కోరండి, ఒకసారి అడిగి చూడండి వేస్తారా లేదా. రామ్మా. యూ పీపుల్ హ్యావింగ్ ఫన్. టీలో 2 యాలకాయలు కొట్టేయమ్మా, బాగోలేదు. కొట్టుకురా. ఏంటి ఇవాళ కొత్తగాను? సరే ఇవ్వండి, వేసుకొస్తా. చూసారా మామయ్యండి ఏం చదువుతారండి? మా ఐదారు పుస్తకం పక్కన ఎట్టండి. చూసారండి అలాగా తిప్పారనుకోండి, 4 సార్లు తిప్పారనుకోండి, మంచిగా టేస్ట్ గా తాగొచ్చండి టీ. అందరూ తాగుతారు టీ, టేస్ట్ గా తాగడం వేరు కదండి. అసలే మీరంటే ప్రేమ. 4 సార్లు తిప్పండి, అర్థమైపోద్ది మీకే. అత్తయ్య గారు వస్తున్నారండి. ఏమండి ఇదిగోండి తాగండి. దీంట్లో యాలకాయ పవర్ ఎక్కువైపోయిందమ్మా, కొంచెం పాలు వేసుకురా. ఏమైంది వాళ్ళైనా ఎన్నిసార్లు తిప్పిస్తున్నాడు? సరే ఇవ్వండి. ఫోన్లండి తెచ్చి పెట్టండి బాబు పోలేసి. ఓవర్ యాక్షన్ చేయకరా. మామయ్యండి మీరు మాస్టర్ అయిపోయారండి బాబు. 4 సార్లు తిప్పండి అన్నాను లేదు. కొంపతీసి మీరు యాడికే తాగేసి సూపర్ ఉందే బాబు అంటారేమో అనుకున్నానండి. బాగాలేదు మళ్ళీ పోలేమన్నారండి. అయ్యి బాబు మీరు చాలా తొందరగా నేర్చేసుకుంటారండి బాబు. ఏదన్నానే మళ్ళీ తిప్పించేస్తున్నారండి బాబు మీరు. మా 4 సార్లు తిప్పమన్నావు కదా, తిప్పి చూద్దాం. నా మీద ఎంత ప్రేమ ఉందో అది బయటకు వస్తుంది. ముసలోడే గాని మహానుభావం. ఇవ్వనండి, పాలు బాగా పూసుకొచ్చాను. ఈసారి తాగండి.
దీన్ని ఇంకోటేదో తేడా వచ్చిందమ్మా పుట్టు అందులో టీ పొడి చాలా తప్పగా ఉంది అసలు ఏంటో టీ అనే లేదు ఇది ఏంటి ఎట్లా తయారు చేసావు పుట్టుకే కొన్ని టీ పొడి వేసుకోమ్మా అబ్బో కమలాసన్ టీ పొడి అండి తీసుకొస్తానండి. మామయ్య అండి దాదాపు వాయిస్ కొంచెం తగ్గినట్టుంది కదండి. ఏంటి ఎలా తయారయ్యాడు? సరేనండి, సార్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, తాగండి. అమ్మా చాలా బాగుందమ్మా ఈసారి టీ. అమ్మయ్య బతికించారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అమ్మా నీ మాటని 4 సార్లు తిప్పానమ్మా. ఎంత ప్రేమగా పట్టుకొచ్చిందో. ఇటు ఒకైతే సూర్యకాంతం లాగా అరిచేదమ్మా. అవునండి. బాగా బాగా ఎంత నిదానంగా తెచ్చిందో. మీరు హ్యాపీ కదండి, తాగండి మామయ్య అండి. ప్రేమ తొక్క పాప 4 సార్లు తిప్పారావండి. ఈ వయసులో ఇంకేమన్నా ఉందా? దెబ్బకు పులుసు అంతా కారిపోయి ఉంటది పాపం, నీరసం వచ్చేసింది. ఆ నీరసాన్ని పాప మా మామయ్య గారు ప్రేమ అనుకుంటున్నారు. ఏం చేస్తాంలే, అయితే ఇది మనం వాడేసుకుందాం. మామయ్య అండి మీరైతే హ్యాపీ కదండి. ఓ పని చేద్దామండి, ఇలాంటి ఐడియాలు నా దగ్గర చాలా ఉన్నాయండి, మీకు ఇస్తా ఉంటాను, మీరు ఫాలో అయిపోతా ఉండండి. ఎంచక్క అత్తయ్య గారి దగ్గర నుంచి బోల్ ప్రేమ తీసుకుందామండి. ఓకేనండి? సరేనమ్మా అట్టాగే చేద్దాం. రేపు నుంచి మంచి మంచి ఐడియాలతో కలుద్దామండి. అట్టాగే. ఏంటి ఎప్పుడు లేనిది ఈయన ఎన్నిసార్లు తిప్పించాడు? ఏదో నాకు తేడా కొడుతుంది. ఏం చేస్తున్నాడు? సరేలే చూద్దాం ఏం జరిగిందో.